మ్యాజిక్. చిన్నప్పుడు మనందరికి మ్యాజిక్ అంటే భలే ఇష్టం కదా. అంటే ఇప్పుడు ఇష్టం లేదని కాదులేండి. ఏదైనా కాస్త క్లాస్లో అందరికంటే కొత్తగా చేశామంటే మనకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉండేది. మనమే ఒక సూపర్ హీరో లాగా పోజు కొట్టేసేవాళ్ళం. ఎక్కడైనా మ్యాజిక్ షో అవుతుందంటే అందరికంటే ముందు వరుసలో కూర్చొని నిజంగానే చేసిస్తున్నారేమో అని నమ్మేసేవాళ్ళం. అంతటా మ్యాక్లం మరి మనం. మన మ్యాథ్స్ సార్ వాచ్ తీసుకొని ఒక కాగితంలో చుట్టి దూరంగా విసిరేసి తర్వాత అరటిపండు కోసం అందులోంచి తీసేవాడు. ఒక్కసారిగా అందరు షాక్ అయ్యేవాళ్ళు. తర్వాత ఎన్ని మ్యాజిక్లు చేసినా మన దృష్టి మాత్రం ఆ చుట్టి పారేసిన పేపర్ పైన. షో అయిపోగానే పారేసిన పొట్లం విప్పి చూస్తే అందులో రాళ్ళు వచ్చేది. అప్పటికి డిసప్పాయింట్మెంట్ అయినా అలా ఎలా చేశాడు అని పెద్ద డిస్కషన్ జరిగేది క్లాస్లో. అలా చిన్నప్పుడు నేను కూడా క్లాస్లో మ్యాజిక్ చేసేవాడిని. చేతిలో బత్తాయి పీల్ని పిండి దాన్ని స్కేల్తో టచ్ చేసి లాగితే పొరలు పొరలుగా దారాలు ఒక సాలెగూడులాగా వచ్చేది. ఇంకొక క్యాండిల్ వెలిగించి దానిపైన బత్తాయి పీల్ని స్ప్రే చేస్తే ఆ మంట బగ్గుమంటూ పెద్దగా అయ్యేది. ఒక థమ్స్అప్ క్యాప్లో క్యాండిల్ని అంతా కరిగించి బాగా వేడి చేసి అందులో వాటర్ చల్లితే బాంబులాగా పెద్ద మంట వచ్చేది. అది చూసి నా ఫ్రెండ్స్ అందరూ భలే చేసావురా అని బాగా పొగిడేసేవాళ్ళు. ఎంతైనా ఆ రోజుల్లో అమాయకత్వం అలా ఎన్నో సంతోషాలు ఇచ్చింది. మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. కింద కామెంట్ చేసి వీడియో లైక్ చేయండి. మళ్ళీ మరో ముచ్చటతో వస్తాం. బాయ్.